ఇవన్నీ డెఫినెట్గా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఏమనుంటే ప్రగతి భవన్ల, ప్రజాభవన్ల బట్టిగాడు అధికార దుర్వినియోగం చేసుకుంటారు, నిశ్చితార్థాలు చేసుకోవడం తప్ప ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఇటు రేవంత్ రెడ్డి పెళ్ళిళ్ళ పేరయ్య. నేను రేవంత్ రెడ్డికి పెట్టాల్సింది ఏంటంటే పెళ్ళిళ్ళకు, పబ్బాలకు వెళ్ళడము. మొన్నేమో బట్టి విక్రమార్క కొడుకు నిశ్చితార్థానికి పోయాడు. నిన్ననో మొన్ననో ఈ రాహుల్ సిప్లిగంజ్ పెళ్ళికి రోజుకో పెళ్ళికి పోతుండు, రోజుకో రిసెప్షన్కి పోతుండు. ప్రజెంట్ సార్ అని ప్రజెంట్ వేయించుకుంటుండు. మరి కేటీఆర్ ఏమైనా తక్కువనా? కేటీఆర్ కూడా గదే పని చేస్తుండు. సో ఇప్పుడు కేటీఆర్ ఎక్కడ పోయినా ఎవడు అడగాడు, ఎందుకంటే అధికారంలో లేడు కదా. కోరల్ వికేష్ కూర్చోబెట్టారు పబ్లిక్. ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళనే అడుగుతారు, అధికారంలో లేని వాళ్ళని ఎవరు కూడా అడగరు. బట్ అయినా అడిగేటోళ్ళని అడుగుతున్నాం. ఓకే, ఇక్కడ వీళ్ళందరూ పెళ్ళిళ్ళ కోడాలు, భోజనాలు చేయడాలు మంచిగా సకుటుంబ సపరివార సమేతంగా మళ్ళా మా వదినమ్మను కూడా సకుటుంబ సపరివార సమేతంగా పెళ్ళిళ్ళకి తీసుకుపోతున్నాడు. మీరు చూడండి, రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినారంటే మా అంటే ఢిల్లీ పోయడం కనపడతాడు, లేకపోతే పెళ్ళికి పోవడం కనపడతాడు. ఐదర్ ఢిల్లీ నార్ పెళ్ళి. భలే సెట్ అయింది కదా, సింక్ అయింది కదా. సో ఇవి తప్ప మరి రేవంత్ రెడ్డి టీం అయితే పెద్ద బక్వాస్ టీము. ఓకే, మరి ఆ సోషల్ మీడియా ఎవడు చూస్తుండో అదేందో తెలియదు, కానీ పెట్టాల్సిన పెట్టనివి పెడతారు. అన్ని పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చి ఏమంటారు ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని పెట్టుకున్న ఆయనకే ఎక్స్పీరియన్స్ లేదు. ఎప్పుడన్నా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడా? ఎక్కువసార్లు ఏమన్నా ఎన్నికల్లో గెలిచిండా ఆయన? ఆంధ్ర వాళ్ళకి మీడియేషన్ వహించడంలో తప్ప వేం నరేందర్ రెడ్డి గారికి ఇంకా దేంట్లో ఉంది ఎక్స్పీరియన్సు? పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇచ్చి చేసేటోడిని కూడా పని చేయనీయకుండా ఒక పక్కన రోహిణ్ రెడ్డి బ్యాచ్ని వేసుకొని, ఇంకో పక్క ఆ ఫహీం ఖురేషి బ్యాచ్ వేసుకొని, ఇంకో పక్క ఇది వేసుకొని ఆ రేవంత్ సిట్ అంటే సిట్ షాడో ముఖ్యమంత్రి లాగా ముందరకెళ్తున్నాడు. సో పెళ్ళిళ్ళకి పోదాం, 2 మాటలు చెప్దాం, 2 ముచ్చట్లు చెప్దాం, 2 అక్షింతలు వేసుకుందాం, కథం వచ్చేద్దాం. ఇది తప్ప రేవంత్ అన్న ఇంక నువ్వు చేసేది ఏమన్నా ఉన్నదా ఈ వారం రోజుల నుంచి? మా అంటే క్యాబినెట్ కుంపటి పెడితివి, బీసీ రిజర్వేషన్ అంటివి, కుంపటి పెడితివి, మెల్లగా పైకి 42% రిజర్వేషన్ అని చెప్పి నిప్పు రాజేస్తేవి. తర్వాత ఏం చేస్తేవి రేవంత్ అన్న? ఫస్ట్ నిప్పు రాజేస్తేవి, తర్వాత రెడ్డి సంఘమోని తీసుకపోయి కేసు వేపిస్తేవి. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోనే 17% రిజర్వేషన్ తోటి ఎలక్షన్లకు పోతివి.